ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు అభిమానులు రావట్లేదు, జనాలు రావట్లేదు అని చెప్పి ఏడ్చే వాళ్ళని చూసాం. అదే ఈవెంట్లకు రాక చాలామంది ఏం చేస్తారంటే భోజనాలు పెడతారనమాట. ఇలా వస్తే అది ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్పి ఊరిస్తారు. అయినప్పటికీ ఈవెంట్కి ఎవడు రాడబ్బా. కానీ కట్ చేస్తే ఈరోజు హెస్సీలో ఈ దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. చూసారా జనాలు ఎంతమంది వచ్చారు? వాళ్ళు అంచనా వేసింది 2000 మంది, వాళ్ళు పాసులు ఇచ్చింది కూడా 2000 మందికి. కానీ కట్ చేస్తే అందులో అయితే 10,000 మంది అయితే ప్రత్యక్షమయ్యారనమాట. 20,000 మంది అని చెప్పి కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. ఇంకా బయట 20,000 మంది వెయిట్ చేస్తున్నారంట. రోడ్ల మీద 2,000 మంది ఉన్నారంట. వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేక అక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా చేతులు ఎత్తేసింది. మా వల్ల కాదురా మొర్రు అని చెప్పగానే పోలీసులు రావటం, అక్కడ పెద్ద రచ్చ జరిగిందనమాట. ఒకసారి పాసులు చూడండి, పాసులు కూడా ఇచ్చేసారనమాట. కానీ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే మస్తు రచ్చ చేశారు. అక్కడ కుర్చీలు విసిరేయటం, కొట్టుకోవడం లాంటివి అయితే జరిగినాయి అనమాట. ఎనివే ఇక్కడ తప్పేవరదంటే దీన్ని చేసే వాళ్ళు తప్పనమాట. ముందే అంచనా వేయాలి. మీరు పెట్టింది ఇండోర్లో పెట్టకూడదు, అవుట్డోర్లో పెట్టాలి. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారంటే ఇండోర్లో పెట్టి ఒక రేంజ్లో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ చేయడం అది ఇది చేస్తున్నారు కదా. దానివల్ల హైప్ అవుతుంది అని చెప్పి వీలైతే ఎక్స్పెక్ట్ చేసేలే. కానీ ఆ ఇండోర్ కెపాసిటీ కూడా 2,000 ఉంది. 2,000 ఎవడైనా బుద్ధున్నోడు పెడతాడా? కట్ చేస్తే లక్షల మంది వస్తారు. అక్కడుంది ఏదైనా చిన్న హీరోనా, మ్యాక్సిమం అల్లా టప్ప హీరో పెడితేనే ఎట్లా లేదన్నా కానీ లక్షల్లో కనబడతాడు. ఎన్టీఆర్ అనేసరికి పోటీ ఎత్తేసారనమాట జనాలు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు 2,000 పాసులు మాత్రమే ప్రింట్ చేస్తే మరి మిగిలిన వాళ్ళు ఎక్కడ మంది వచ్చారు, మిగిలిన పాసులు ఎక్కడ నుండి వచ్చినాయి అనేటటువంటిది అయితే అర్థం కానటువంటి ముచ్చట. దీని మీద అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. ఎనీవే ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అనమాట. చూడండి పాపం పాసులు తీసుకున్న వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారనమాట. ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టి పాసులు తీసుకొని చాలా టైం తీసుకొని మా ఊరు నుండే ఒక లారీ తీసుకొని బయలుదేరారు జనాలు. వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ని చూద్దాం, అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూద్దాం, ఎన్టీఆర్ అన్న స్పీచ్ ఉందామని చెప్పి ఇగ్గలే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా టీవీ ముందు అయితే కూర్చున్నా. కానీ కట్ చేస్తే అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇది చాలా చాలా దరిద్రం అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఒక అందుకు ఏంటంటే ఇది ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏంటి అనేటటువంటిది తెలియజేస్తుంది. ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు జరగల ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడం, అది క్యాన్సిల్ కావడం అనేటటువంటిది మొట్టమొదటిసారి ఎన్టీఆర్ అన్నకే జరిగింది. దానికైతే 100% చెప్పుకోవచ్చు. అది ఎన్టీఆర్ అన్న రేంజ్. ఇంకోసారి అయినా సరే అవుట్డోర్లో పెట్టండి, ఎక్కువ కెపాసిటీతో పెట్టండి, అప్పుడు సక్సెస్ అయ్యేది అనేటటువంటి నా ఉద్దేశం. ఇంకోటి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా.